కోన్ ఐస్ క్రీంలో చేతి వేలి ముక్క తింటుంటే నాలుకకు తగిలిందట. వామ్మో! ఓ వైద్యుడికి జుగుప్సాకరమైన అనుభవం. ముంబైలో ఘటన. ఐస్ క్రీం కంపెనీపై కేసు నమోదు. పరీక్షల కోసం ఆ ల్యాబ్కు అవశేషమట. ఏమో ఆడ వర్క్ చేసే వాళ్ళది టక్మందిగా అందులోకి పోయి ఉంటుంది. మరి అందులోకి పోయిందిరా అనేసరికి పోతే పోయిందిలో ఎవరో ఒకరికి వస్తుంది, మళ్ళీ మొత్తం ఈ మెటీరియల్ అంతా ఖరాబ్ అవుతుందని వాడు ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఉంటాడు. చివరికి కట్ చేస్తే అది ఎట్ట తిరిగి ఒక డాక్టర్ ఇంటికి చేరింది అది ఆ వేలు ముక్క. ఎంత ఘోరం అసలు! ఆ కంపెనీనే తీసి అవతల రద్దు చేసి పడేయాలి. చూడండి ఎంత ఘోరమో. ఇగో భోజనం చేశాక తీరిగ్గా కూర్చొని చల్లటి ఐస్ క్రీం ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలిందట. అది పళ్ళ కింద నలగలే, అంటే డ్రై ఫ్రూట్ కాదు. అనుమానం వచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగు తినాడట. అది మనిషి చేతి వేలట. ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెం బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్ళు గగురు పొడిచే జుగుప్సాకరమైన భయానక అనుభవం ఎదురైంది. సెర్రావో బుధవారం ఒక ఆన్లైన్ డెలివరీ యాప్లో ఎమ్మో అనే కంపెనీ నుంచి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిండట. డెలివరీ బాయ్ తెచ్చిచ్చాక లంచ్ తర్వాత ఐస్ క్రీమ్ను ఆయన తినడం మొదలుపెట్టిండు. నాలుక కింద ఏదో గట్టిగా తగలడంతో దాన్ని బయటకు తీసి చూసిండట. అంగుళం పొడవు, గోరుతో కూడిన ఒక ముక్క కనిపించిందట. స్వయంగా వైద్యుడు కావడంతో అది మనిషి చేతి వేలు అని సెర్రావో నిర్ధారించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిండట. వారు వచ్చి ఆ చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిండట. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసిన ఎమ్మో ఐస్ క్రీమ్ కంపెనీ పైన కేసు నమోదు చేసి కోన్ ఐస్ క్రీంలో చేతి వేలి ముక్క తింటుంటే నాలుకకు తగిలిందట. వామ్మో! ఓ వైద్యుడికి జుగుప్సాకరమైన అనుభవం. ముంబైలో ఘటన. ఐస్ క్రీం కంపెనీపై కేసు నమోదు. పరీక్షల కోసం ఆ ల్యాబ్కు అవశేషమట. ఏమో ఆడ వర్క్ చేసే వాళ్ళది టక్మందిగా అందులోకి పోయి ఉంటుంది. మరి అందులోకి పోయిందిరా అనేసరికి పోతే పోయిందిలో ఎవరో ఒకరికి వస్తుంది, మళ్ళీ మొత్తం ఈ మెటీరియల్ అంతా ఖరాబ్ అవుతుందని వాడు ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఉంటాడు. చివరికి కట్ చేస్తే అది ఎట్ట తిరిగి ఒక డాక్టర్ ఇంటికి చేరింది అది ఆ వేలు ముక్క. ఎంత ఘోరం అసలు! ఆ కంపెనీనే తీసి అవతల రద్దు చేసి పడేయాలి. చూడండి ఎంత ఘోరమో. ఇగో భోజనం చేశాక తీరిగ్గా కూర్చొని చల్లటి ఐస్ క్రీం ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలిందట. అది పళ్ళ కింద నలగలే, అంటే డ్రై ఫ్రూట్ కాదు. అనుమానం వచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగు తినాడట. అది మనిషి చేతి వేలట. ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెం బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్ళు గగురు పొడిచే జుగుప్సాకరమైన భయానక అనుభవం ఎదురైంది. సెర్రావో బుధవారం ఒక ఆన్లైన్ డెలివరీ యాప్లో ఎమ్మో అనే కంపెనీ నుంచి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిండట. డెలివరీ బాయ్ తెచ్చిచ్చాక లంచ్ తర్వాత ఐస్ క్రీమ్ను ఆయన తినడం మొదలుపెట్టిండు. నాలుక కింద ఏదో గట్టిగా తగలడంతో దాన్ని బయటకు తీసి చూసిండట. అంగుళం పొడవు, గోరుతో కూడిన ఒక ముక్క కనిపించిందట. స్వయంగా వైద్యుడు కావడంతో అది మనిషి చేతి వేలు అని సెర్రావో నిర్ధారించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిండట. వారు వచ్చి ఆ చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిండట. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసిన ఎమ్మో ఐస్ క్రీమ్ కంపెనీ పైన కేసు నమోదు చేసిరట. ఇట్లుంటుంది.